సో ఇదే మా పార్క్. చాలా బాగుంటుండే అప్పట్లో. ఏం లేదు, మొత్తం డొల్ల ఇక్కడ కూడా. సో మొత్తానికి టెంపుల్ దగ్గర మాత్రం వచ్చేసాము. ఇదే ఆ టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇంకా మా చిన్నప్పుడు మాత్రం ఇంకా గట్టిగా ఉంటుండే. సో పైనుంచి ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. సో పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ పాములు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఆచి చూచి అడుగులేయాలన్నమాట. సో ఇంకోటి చూపించాలి, మేము చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి మరీ ఇక్కడికి వచ్చేటోళ్ళం ఆడుకోనికి. హై బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మా ఊరికి వచ్చాను. సో ఇక్కడ మహబూబాద్లో చాలా మంది పెద్ద ఫేమస్ టెంపుల్ ఉంటుంది, అది అనంతానం టెంపుల్. సో అక్కడికి వెళ్ళి మాత్రం మొత్తం వ్లాగ్ తీస్తాను. అండ్ చాలా బాగుంటుంది. చుట్టూ ఒక సైడ్ మొత్తం చెరువు ఉంటుంది అండ్ ఒక సైడ్ మొత్తం పెద్ద గుట్టలు ఉంటాయి. సో ఇక్కడ మహబూబాద్ నుంచి వెళ్ళి ఒక 3 కిలోమీటర్స్ నడవాలి. 3 నడవాల్సిన అవసరం కూడా లేదు, మీరు నడవాలంటే నడవచ్చు, లేదంటే లేదు. సో అక్కడ ఆటోలు కూడా దొరుకుతాయి. సో మనం ఇలా కొద్ది దూరం నడిచాక ఇక్కడ మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. సో ఈ టెంపుల్ కి మాక్సిమం సాటర్డేస్ వస్తారు. సో మనం ఇలా కొద్దిసేపు నడిచిన తర్వాత ఇక్కడ 2 వేస్ ఉంటుంది అనమాట. సో సైడ్ వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తాము. సో ఇదే అన్నమాట మన ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ నుంచి వెళ్ళే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పర్యాటక కేంద్రం. సో అదే టెంపుల్. ఎంత బాగుందో చూడండి. సో ఇక మొత్తం గుట్టలు ఇవన్నీ. ఇంకా మా చిన్నప్పుడు మాత్రం ఇంకా గట్టిగా ఉంటుండే. సో చెప్పిన కదా, ఒక సైడ్ మొత్తం పెద్ద చెరువు ఉంటుందని చెప్పి, ఇదే ఆ చెరువు. సో పైనుంచి ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. సో పైకి వెళ్ళి చూద్దాం. సో మొత్తానికి టెంపుల్ దగ్గర మాత్రం వచ్చేసాము. ఇదే ఆ టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్దాము. అంటే దేవుని దగ్గర వీడియోలు తీసుకోవడానికి మనకు రైట్స్ లేవు, సో అక్కడ తీయలేదు. సో ఇదే మొత్తం లోపల టెంపుల్. మనం ఇప్పుడు గుట్ట పైన ఉన్నాం. గుట్ట పైన మొత్తం ఈ టెంపుల్ మొత్తం ఉండేది. సో ఇక మనం గుడి టాప్కి వచ్చేసాము. ఇదే ఇక గుడి టాప్. గుడి పైన ఉన్నాం మనం. అండ్ ఇది వచ్చేసి కళ్యాణ మండపం. ఇక్కడనే కళ్యాణం జరిగేది. సో ఇంకోటి చూపించాలి, మేము చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి మరీ ఇక్కడికి వచ్చేటోళ్ళం ఆడుకోనికి. సో ఇక్కడ వచ్చిన బాక్స్ చూసారా, అది ఒక చిన్న మినీ ట్రైన్ అన్నమాట. అంటే హెవీ లగేజెస్ కానీ ఏమైనా ఉంటే దానిపైన తీసుకొచ్చేటోళ్ళు. చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం. సో ఇక్కడ పాములు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఆచి చూచి అడుగులేయాలన్నమాట. నేను ఒక్కటే చెప్తున్నా, దీన్ని కొంచెం రినోవేట్ చేసి కొంచెం దీనిపైన శ్రద్ధ పెడితే మహబూబాద్లో ద బెస్ట్ వ్యూ పాయింట్ ఇదే. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బెల్ ముఖ్యం బిగిలే.